హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకు లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్స్ అయితే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లోని పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి, పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటో అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఒకటి కాదు, మీకు చాలా ఇస్తాను. ఓకే, మీకు నచ్చింది అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మనకి కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మనకు యాడ్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి ఈ విధంగా కింద. ఓకే, సో ఇక్కడ మనకు బార్డర్ ఉంటుంది, ఈ బార్డర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ బ్లాక్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈ ఫోటోకి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క అమౌంట్ ఉంటుంది, దీని అయితే ఒక 10 వరకు అయితే పెంచేసుకోండి. ఓకే, 10 లేదా ఒక 17 మీకు నచ్చినది. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షాడో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే షాడో అవుతుంది, ఇక్కడ మనకు పొజిషన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి కింద చూసుకొని అయితే. ఇక్కడ చూడండి, సో నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అదే విధంగా అయితే చేసుకోండి. ఓకే, కొంచెం అయితే ఈ విధంగా చేసుకోండి. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా ఫోటో అయితే చేసుకున్న తర్వాత పైన మనకు డౌన్లోడ్ ఉంటుంది, లేకపోతే మీకు ఎక్స్ట్రా ఏమన్నా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి అయితే ఈ విధంగా అయితే వస్తుంటాయి. సో మీకు ఏమన్నా లవ్వి కావాలన్నా లేకపోతే ఇలాంటి డిఫరెంట్ స్టైల్లో ఫ్రెండ్స్కి సంబంధించిన స్టిక్కర్స్ అయితే పైన టైప్ చేసి మీరైతే ఇక్కడ మనకు ఫ్రెండ్షిప్ అని టైప్ చేయడం మనకు చాలా స్టిక్కర్స్ అయితే వస్తాయి ఈ విధంగా చూడండి. సో మీకైతే ఇలాంటి స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, చాలా బాగుంటాయి మన ఫోటోకి అయితే ఫ్రెండ్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి ఏమైనా స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే పైన మనకు డౌన్లోడ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకైతే ఈ యొక్క ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ సూపర్ వ్యూ పైన అయితే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నాక ఫోటో సెక్షన్కి రండి. సో వచ్చిన తర్వాత మీరు మనం ఇంతకుముందు అయితే పిక్సార్ట్ యాప్లో అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అనేది కింద యాడ్ ఉంటుంది, యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫోటో 10 సెకండ్స్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మనకు అయితే బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో విధంగా చేసుకున్నాక అయితే డైరెక్ట్గా అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే లోడ్ అవుతాయి. ఇక్కడ డైమండ్ జూమ్ అని ఉంటుంది చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఎఫెక్ట్ ఎండింగ్లో వైట్లో ఉంచేసుకొని మళ్ళీ బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకు వీడియో ఎఫెక్ట్ ఉంటే మళ్ళీ వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు నెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. ఇక్కడ మనకు షేక్ అని ఉంది కదా, ఫస్ట్ లైన్లో 4th ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, మళ్ళీ అడ్జస్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే స్పీడ్ అయినా తగ్గించుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 5 పెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ లైన్ కూడా ఒక 5 పెట్టుకోండి. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు చూసి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క షేక్ ఎఫెక్ట్ని మనకు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మనకు ఈ షేక్ ఎఫెక్ట్ స్టార్టింగ్లో తీసుకొచ్చి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఓవర్లీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఓవర్లీ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేసుకున్నాక వీడియో సెక్షన్ రండి. సో వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో అయితే ఇస్తాను, ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఈ యొక్క వీడియోని మీరు ఏం చేయాలంటే జూమ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసుకొని రొటేషన్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ మనకు వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకొని వాల్యూమ్ అనేది 0 ఉంచేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఉంచేసుకున్న తర్వాత మనకు అయితే మళ్ళీ ఇక్కడ పోలీస్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు లైట్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి. సో ఈ లైట్ అని మీద ట్యాప్ చేసుకొని కింద రైట్కి మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉన్నది ఇక్కడ మనకు ఈ బ్లాక్ వీడియో అయితే ఇక్కడ మనకు ఎండింగ్లో వైట్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇవి మనకైతే ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ క్యాప్ కట్ అని మనకు ఎండింగ్లో అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకి ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆడియో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ సౌండ్స్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫోల్డర్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ డీవీస్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నాక అయితే మన మొబైల్ అనేది సాంగ్స్ చూపిస్తుంది. సో మీకు ఒక సాంగ్ అయితే ఇస్తాను. సో ఆ సాంగ్ అనేది మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ సాంగ్
సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చేయాలంటే పైన మనకు 720p ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీరైతే ఫుల్ హెచ్డీ అయితే పెట్టేసుకోండి. ఈ 2 లైన్స్ అయితే మనైతే ఫుల్గా ఉంచేసుకోండి. 60 1080 పెట్టేసుకొని పైన ఎర్ర సింబల్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే ఈ వీడియో అనేది ఫుల్ హెచ్డీ అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Fearless.